సీఎం చంద్రబాబు ఈ నెల 20వ తేదీన చిలకలూరిపేట మండలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. సీఎం పర్యటన వివరాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారని, భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోందని, కూటమి నేతలు ఈ సభను విజయవంతం చేయాలని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. 3వ శనివారం నిర్వహించేటువంటి స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ కార్యక్రమం మా కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగం 1. 2, ప్రధానమంత్రి గారు ప్రతి రైతు ఖాతాలో 2000 రూపాయలు అన్నదాత సుఖీభవ. మోడీ గారు 4 గంటలకి పశ్చిమ బెంగాల్లో ఇక్కడ మన ముఖ్యమంత్రి, మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 4 గంటలకి మోడీ గారు సందేశం, మోడీ గారి స్పీచ్ అయిపోయిన తర్వాత మన నాయకులు సందేశం ఉంటుంది. ఈ మధ్యలో హెలికాప్టర్ నుంచి రాగానే ఫీల్డ్ విజిట్ ఉంది. ప్రకృతి వ్యవసాయం. 2, అంగన్వాడీ భవనం కాడికి వెళ్ళి యాక్టివిటీ ఏ విధంగా జరుగుతూ ఉంది ఒకసారి ముఖ్యమంత్రి గారు నేరుగా పరిశీలించడం, పర్యవేక్షించడం జరుగుతుంది. తర్వాత 1కి ఇది 11 గంటలకు వస్తారు ఇక్కడికి. హెలిప్యాడ్ 11 గంటలకు వచ్చి 11 గంటల నుంచి లంచ్ బ్రేక్ వరకు ఆ 2 కార్యక్రమాలు. లంచ్ బ్రేక్ అయినాక 1 గంట క్యాడర్ మీటింగ్ ఉంటుంది. క్యాడర్ మీటింగ్ అంటే ఇన్వైటీస్ మాత్రమే ఉంటుంది. 1200 మంది సుమారు ఉంటారు. ఆ తర్వాత 4 గంటలకు మోడీ గారి మీటింగ్ అయిపోయిన తర్వాత బాబు గారి స్పీచ్ ఉంటుంది. అన్నదాత సుఖీభవ ప్రజా వేదిక, దాని మీద 4-5 వేల మందితోటి సుమారు 10,000 మంది వరకు రావచ్చు. ఈ సరౌండింగ్ విలేజెస్ పెట్టుకొని నిర్వహించడం జరుగుతూ ఉంది. 2 ఏళ్ల పాలన, 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం మీద కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. చిలకలూరుపేటకు రావటం చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఇంత దగ్గరగా ఎప్పటి నుంచో లేడీస్లో కానీ ఈ ప్రాంత ప్రజల్లో కానీ 2 ఏళ్ల పాలన అయినాక బాబు గారు వస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు. ప్రధానమంత్రి మోడీ గారి మీటింగ్ ఇక్కడే పెట్టాం. మన చిలకలూరుపేట ప్రజల అదృష్టం ఏంటంటే రీఅలయన్స్ ఎన్డీఏ అయిన తరువాత ఫస్ట్ మీటింగ్ చిలకలూరుపేటలోనే 10 లక్షల మందితో ఆనాడు మనం పెట్టాము. దేశంలో ఒక చరిత్ర, సెంటిమెంట్. తిరిగి మరలా మోడీ గారు అన్నదాత సుఖీభావ వేయబోయేటువంటి 2000 పథకానికి కూడా చిలకలూరుపేట వేదికగా చంద్రబాబు గారు నిర్ణయించారు. ఇది చిలకలూరుపేట నియోజకవర్గ అన్నదాతల యొక్క అదృష్టం.